వెన్నుపోటు ఏంటంట ఎన్నుపోటు అంటే అంటే ఒక్కనొచ్చు అవునండి చెప్పేది వినండి సార్. మేమంటే పెద్ద ఆల్రెడీ పెద్ద ఉన్న వాళ్ళం కాబట్టి మేమందరం చూసాము. ఇదే మెయిన్, ఇదే హైలైట్, ఇదే హైలైట్. ఇప్పుడు నా మనవరాలు ఉంది, దానికి తెలియదు, అది చూడలేదు కాబట్టి ఇవి చూసి చూపించారు. సో షీ నోస్ ద ఫ్యాక్ట్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అన్నవి మనకు తెలుసు. వెన్నుపోటు అన్నారు కదా, వెన్నుపోటు ఎట్టబడిచారన్నది మనకు డీటెయిల్ గా తెలియదు కదా. అవునవును, మీకు డీటెయిల్ గా చూపెట్టారు. ఆయన అదే చెప్పాడండి. కథానాయకుడు మహానాయకుడు చూపెట్టింది బిఫోర్ ఎన్టీఆర్ బికమింగ్ సీఎం వరకు. ఆ తర్వాత జరిగిన భాగవతం ఏదైతే ఉందో అది లక్ష్మీ ఎన్టీఆర్ లో నేను చూపెడుతున్నానని రామ్ గోపాల్ వర్మ గారు క్లియర్ గా చెప్పారు. అవునండి, మెచ్చుకోవాలి. రూల్ ఎందుకు లేదు అని నేను నేను ఏకీభవిస్తాను. మన జనాలను వెరిపప్పజేస్తాను. నేను అదే అంటున్నాను, నేను అదే చెప్తున్నా. అది మీరు అన్నది కరెక్ట్. నేను 2 పాయింట్లు అడిగానమ్మా. ఒకటి, ఇప్పుడు మన బాబులు ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకుని మనం హ్యాపీగా ఫీల్ అవుతామా అంటే ఒకరిద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఊర్లో ఉన్న అదే అవన్నీ ఎందుకు? మన చెల్లె ఎవరినైనా లవ్ చేసిందండి వెళ్ళిపోయిందండి మనం హ్యాపీగా ఫీల్ అవుతామా? ఎన్నో బాధలు పడిపోయి అది అలాగైపోయింది ఇది ఎలాగైపోయింది మొన్న అవన్నీ ఎందుకు? ఎక్కడ జరిగింది? ఖమ్మమా? అదే ఖమ్మం సైడ్ ఏదో చేసుకుంటారు మీరు. వాళ్ళకి మీ అంత ఆదర్శం అయితే వాళ్ళకి లేదండి. ఓపెన్ గా చెప్పాలంటే మరి ఆ వెర్షన్లో చూపించలేదుగా, ఆ వెర్షన్లో చూపించలేదుగా నేను అంటుంది. ఎందుకు చూసుకోలేదు? ఆయన ఒక వెర్షన్లోనే చూపించారు. బయోగ్రఫీ రాస్తానని రావడము, 1 year ఈయన దగ్గరనే కూర్చొని అన్ని రాయడము, అలా వాళ్ళిద్దరు మనసులు కలవడము. చెప్పడం బాగుంది. మీ అందరికి ఒకటే చెప్తాను బాబు, పిల్లలు ఒకటి ఆలోచించండి. మీ నాన్న ఖాళీగా ఉన్నాడని ఎవరైనా బయోపిక్లు రాయడానికి వస్తే మాత్రం దయచేసి రానివ్వకండి. ఆధార్ చాలా అబద్ధాలు జరిగిపోతాయి. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక రూల్ పెట్టారు. ఎలక్షన్ ముందు పార్టీని ప్రలోభం చేసే ఏ సినిమాలు కానీ హీరోల సినిమాలు కానీ టీవీలో రాకూడదు, థియేటర్లో రాకూడదు అని ఒక రూల్ పెట్టారు. మరి ఆ రూల్ 2019లో ఏమైంది? ఇక్కడ మీకు నచ్చినట్టుగా మీకు తగ్గట్టుగా మీకు ఏమనిపిస్తే అదే తీసి అదే చేసి జనాల్ని ఎరిపప్పలను చేస్తున్నారు. దయచేసి మీ అందరికీ చెప్తాను, ప్రజలకు సేవ చేయాలనుకుంటే చాలా రకాలు ఉన్నాయి. మంచి చెప్పండి, మేము ఇది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఇవన్నీ చెప్పండి. నేను అంటుంది అంటే వన్స్ ఒక రూల్ పెడితే ఆ రూల్ని కంటిన్యూ చేయండి. అప్పుడు చిరంజీవి గారిని తొక్కడానికి ఆ ప్లాన్ చేశారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు తొక్కడానికి ఈ సినిమాని రిలీజ్ చేశారు. అంటే అడుగడుక్కి మీకు నచ్చినట్టు రూల్స్ మార్చేసి జనాల్ని మొత్తం అతలా కుతలం చేస్తున్నారండి. దయచేసి మీకు పదవులు కావాలా, పార్టీలు కావాలా, పరిపాలన కావాలా, సేవలు కావాలా, ప్రజలకు ఏమైనా మేలు చేయాలనుకుంటున్నారా? దయచేసి వాటి కోసం చెప్పండి. ఇలాంటి సినిమాల వల్ల జనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకులకు కూడా చెప్పండి. నాయకులు మనం మంచోళం కాకే నాయకులు అలా చేస్తున్నారు. ముందు మనుషులు మారండి. మరి అప్పుడున్న రూల్ని ఇప్పుడు ఎందుకు అతిక్రమించి ఎందుకు సినిమాని రిలీజ్ చేయవలసినంత అవసరం ఏముంది? కోర్టులోకి వేసేసి గెలిచేసి స్టేట్లో ఒక ఆంధ్రాలో తప్ప మిగతా దగ్గర ఎక్కడైనా వేసుకోవచ్చు అని ఎలా చెప్పారు? ఇప్పుడు ఈరోజు పైరసీ వచ్చేస్తుంది. ఆల్రెడీ పెట్టేసి ఉంటారు. మరి అది ఆంధ్ర వెళ్ళదా? ఆంధ్ర వాడు డౌన్లోడ్ చేసుకోలేడా? అంత అవసరం ఏముంది? తర్వాత ఇంకా ఫైనల్గా ఒకటే చెప్తా, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు అంటే ఎవరికి పొడిచాడు, అక్కడ ఏం జరిగింది, ఎందుకు అలా పొడవాల్సి వచ్చింది ఏంటని సినిమా చూడండి. ఖచ్చితంగా సినిమా చూడండి. చంద్రబాబు నాయుడు మనుషులకు ఏమైనా వెన్నుపోటు పొడిచాడా? మీ దగ్గర డ్వాక్రా పథకాన్ని పెట్టలేదా? పెన్షన్స్ ఇవ్వట్లేదా? ఇలాంటి పథకాలు ఏవి మీకు రావట్లేదా? వాటర్ స్కీములు పెట్టట్లేదా? ఏం పెట్టట్లేదు అవన్నీ చూడండి. అవి పెట్టకపోతే నిజంగా డ్వాక్రా అనేది లేదు అనుకున్నారనుకోండి, ఓటేయకండి. పెన్షన్స్ అనేది మీరు తీసుకోవట్లేదు, ఓటేయకండి. అంగన్వాడీలు లేవు, ఓట్లేయకండి. అంగన్వాడీ టీచర్లకు ఇప్పుడు 15,000 ఇవ్వట్లేదు, ఓట్లేయకండి. కానీ ఇవన్నీ చేస్తుంటే ఓట్లేయండి. లక్ష్మీ ఎన్టీఆర్ అండి. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే బేసిక్గా సినిమాగా చెప్పుకోవాలంటే వైసీపీ రాకేష్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి ఒక లక్ష్మీ పార్వతి, వీళ్ళ దృష్టిలో ఆర్జీవీ దృష్టిలో అయితే సినిమా అయితే వాళ్ళు ఏమైతే చూపించాలనుకున్నారో అది చూపించారు. చంద్రబాబుని నెగిటివ్గానే చూపించాలనుకున్నా అది చూపించారు. లక్ష్మీ పార్వతి గురించి అయితే ఓన్లీ పాజిటివ్గా చూపించారు. ఆమె రాసుకుందన్న బుక్, ఆమెకి ఇష్టపూర్వకంగా రాసుకున్న బుక్తో తీసిన సినిమా అయితే అట్లనే ఉంటుంది. ఆమె నెగిటివ్నెస్ ఏమీ చూపించలేదు. ఇంకోటి ఒక భ్రష్టు పట్టించింది ఫ్యామిలీలోకి వచ్చి, అది ఆమె ఎందుకు వచ్చిందో అవన్నీ ఏం చూపించలేదు. ఆమె గర్భిణిని తీపించుకుందంట. మొన్న ఇంటర్వ్యూలో చెప్పింది 14 కోట్ల మోహన్ బాబు వాళ్ళు ఇంట్లో పెట్టిందంట, నారాయణ భాస్కర్లో 10 పెట్టిందంట. అవన్నీ ఏం చూపించలేదే. అవన్నీ చూపించకుండా ఈరోజు ఓన్లీ లక్ష్మీ పార్వతి మంచిగా చూపిస్తే గర్భిణి చూపించుకుంది ఆమె చెప్తే వీళ్ళు కంటి చూపించుకుందనే చూపిస్తారు. ఎవడండి ఇట్లాంటి సినిమాలు 1000 సినిమాలు వచ్చినా చంద్రబాబు అభిమాని బొచ్చు కూడా వీకలేడు. ఏదో వాస్తవం చెప్పుకోవాలి. ఇట్లాంటి 1000 సినిమాలు వచ్చినా
ఆర్జీవి తోపు దమ్ముంటే ఆపన్నాడు కదా, దమ్ముంది కాబట్టి ఆపినారు వాళ్ళు. వీళ్ళు ఏమి చేసుకోలేరండి. సినిమానే కాదు, ఈ సినిమాల వల్ల ఎట్లాంటి ప్రభావం ఉండదు. నిజాలు కావాలంటే ఇంట్లో తల్లిదండ్రులు అనగా నిజాలు చెప్తారు. అబద్ధాలు కావాలంటే ఈ సినిమాకి రండి. వైసీపీ ప్రొడ్యూసర్లో నడిచిన సినిమా రండి, తెలుస్తుంది. ఏంటంటే వైసీపీ వాళ్ళు వచ్చి చూస్తే బాగుందంటారు, కానీ వేరే వాళ్ళు ప్రజలు వచ్చి చూస్తే మాకు తెలుసులేపా చంద్రబాబు ఎంత మంచి చేసిందని తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.